మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన తరగతుల గురించి డిస్కస్ చేస్తున్నాం. అయితే అందులో మైసూర్ రాష్ట్రంలో 1918లో ప్రభుత్వ సర్వీసుల్లో వెనుకబడిన ప్రజల భాగస్వామ్యం పెంచడానికి విచారణ కమిటీ నియమించింది. 1921లో వెనుకబడిన ప్రజల కోసం ప్రాధాన్యత నియామకాలు నిర్వహించినది. భారత రాజ్యాంగం నిబంధన 15(4), 16(4)/341 ద్వారా వెనుకబడిన తరగతులను నిర్వహించింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి ప్రత్యేక నిబంధనలు రూపొందించడానికి ప్రభుత్వ నిబంధనలు 15(4) అలాగే 16(4) ద్వారా ఈ అధికారం ఇవ్వబడినది. అంటే ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమం గురించి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన బాధ్యత రాజ్యాంగంలోని నిబంధనలు 341, 340(2), 16(4) ద్వారా తప్పనిసరి అవుతుంది. రాజ్యాంగ పరిరక్షణది కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ అని ఉంటాయి. దాని గురించి తెలుసుకున్నాం. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరు సమానులే. ఆర్టికల్ 15(4) బలహీన వర్గాల వారికి కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షతగా భావింపరాదు. ఆర్టికల్ 16(4) బలహీన వర్గాల ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం వివక్షత కిందకి రాదు. ఆర్టికల్ 46 బలహీన వర్గాల వారి అభివృద్ధికి రిజర్వేషన్ కల్పించాలి. అది 46 అనేది ఎలా ఉంటుంది, ఆదేశిక సూత్రాల్లో ఉండడం జరుగుతుంది. ఆర్టికల్ 164 షెడ్యూల్ జాతుల వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు ఒడిశా రాష్ట్రాలలో ప్రత్యేక అదనపు బాధ్యతతో మంత్రిని నియమించాలి. ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి. ఆర్టికల్ 340 సాంకేతికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతులను విచారించి అధ్యయనం చేయడానికి రాష్ట్రపతి ఒక వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ని ఏర్పాటు చేయవచ్చు అన్నట్టు. దానికి ఉన్నది. అసలు వెనుకబడిన తరగతుల కమిషన్లకు సంబంధించి ఒక కమిషన్ డిస్కస్ చేద్దాం. రాజ్యాంగంలోని 340 నిబంధన ఆధారంగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952 మీకు అంటే ప్రకారం వెనుకబడిన తరగతుల నియామకం చేపట్టినది అన్నట్టు. అందులో భాగంగానే కాలేకర్ కమిషన్, ఇది మొట్టమొదటి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ 1953 జనవరి 29న చేపట్టిండు. కాలేకర్ అంటే దత్తాత్రేయ బాలకృష్ణ కాలేకర్ అతని పేరు. ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రపతి నియమించారు. 1955 మార్చి 30న తన నివేదికను సమర్పించింది. అయితే ఈ కమిషన్ దేశంలో 2399 వెనుకబడిన కులాలను గుర్తించింది. ఇందులో 837 కులాలు మరీ వెనుకబడినాయని గుర్తించింది. అయితే ఇది 1961 జనాభా లెక్కలు సేకరించేటప్పుడు కుల ప్రాతిపదికన మీద జనాభా లెక్కలు తయారు చేసింది. స్త్రీలకు, వెనుకబడిన తరగతుల కులాల విద్యార్థులకు 70% సీట్లు కేటాయించాలని